ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఉత్తుంగ తరంగంలాగా వెలిసిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత. లాస్ట్ ఎలక్షన్లో ఆయనకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటే వచ్చింది. ఆయన 2 చోట్ల పోటీ చేసిన భీమవరం, గాజువాకలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు జరగబోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన యొక్క ప్రధాన లక్ష్యం, అతి ముఖ్య లక్ష్యం ఏంటంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి. దానికోసం ఆయన పిఠాపురంలో గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఆయన. ఎటువంటి సర్వశక్తులు అంటే ఆయన మెగా హీరో కాబట్టి 8 మంది హీరోలు వచ్చి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నారు. ఓకే, అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకు తప్పు అంటే వాళ్ళకి బ్రాండింగ్ వచ్చింది ప్రజలకి నటించి సినిమాల్లో. దే ఆర్ నాట్ ఇంటలెక్చువల్స్. ప్రజల మీద అవగాహన లేదు, కానీ వాళ్ళకున్న స్టార్డమ్ని ప్రజల్ని మభ్యపెట్టడం, అది కూడా నా దృష్టిలో నేను చెప్పేది ఏంటంటే ప్రలోభ పెట్టడమే. పెద్ద పెద్ద హీరోలు వచ్చి ఒకళ్ళ ప్రజా విషయాల మీద మాట్లాడకుండా, వాళ్ళకి తెలియకుండా వీళ్ళ పరుపున ప్రలోభ పెట్టడమే కదా ఆకర్షణ సంపాదించడం. ఆకర్షణ అనే ప్రలోభం. సో మెగా హీరోలు అందరూ పిఠాపురంలోనే ఉన్నారు, ఇంక్లూడ్ చిరంజీవి గారు. అందరూ ప్రత్యక్షంగా ప్రత్యక్షంగానే వచ్చేసినట్టు. 2 పెద్ద స్టార్డమ్ అనే దాంతోపాటు వందలాది కోట్ల రూపాయలు అక్కడ గుమ్మరించడం జరుగుతుంది పిఠాపురంలో. ఎలా అయినా తెలుస్తుంది. సో నేను ఇప్పుడు పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే పరిస్థితి ఏంటి, అసలు గెలిచే అవకాశాలు ఒకసారి పరిశీలిద్దాం. అటేపున ఉన్నది ఎవరు? వంగా గీత. ఓకే, ఇంటలెక్చువల్, హైలీ ఎడ్యుకేటెడ్, PhD అప్ టు డాక్టరేట్. ఓకే, ఎన్నో పీజీలు ఉన్నాయి. సో షీ ఈజ్ వెల్ వెర్స్డ్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్ యాజ్ వెల్. ఓకే, వండర్ఫుల్. ఓకే, ఆవిడ వ్యక్తిత్వం కూడా బాగుంది వంగా గీత. సో అపోజిషన్లో చాలా స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంది. సేమ్ కమ్యూనిటీ అవుతుంది. ఇటువైపున పవన్ కళ్యాణ్ గారు కేవలం 10th క్లాస్ మాత్రమే. ఆయనకున్నది ఒకటి స్టార్డమ్. ఓకే, ఇదంతా ఒక ఆవేశంతో మాట్లాడే విధానం ఉంటుంది, కానీ హానెస్టీ మాత్రం ఉంటుంది. ఆ విషయం మనం ఒప్పుకుని తీరాలి. కానీ హానెస్టీ ఎంత ఉన్నా ఆవేశం, ఆలోచన అనే దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. సో ఈ విషయంలో వంగా గీత గారికి ఎడ్జ్ వచ్చేసింది. సో పిఠాపురం అనేది ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది, లిటరసీ రేటు. అందువల్ల ఆలోచించి ఓటేస్తారనడంలో సందేహం లేదు. సో రెండోది ఏంటంటే ఎంత స్టార్డమ్ ఉపయోగించినా ఉపయోగించినా ఆంధ్ర ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వంగా గీత గారిని తీసి పడేసి ఈయనకే విన్ వస్తుందని మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే ఈయనకు ఇంకొక అతిపెద్ద శత్రువు ఎవరు? టీడీపీ. ఇప్పుడు ఈయన పిఠాపురంలో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు అలా ఆగే వ్యక్తిత్వం కాదు. ఆయన డిప్యూటీ సీఎం కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఆయన అయి తీరుతారు 1-2 సంవత్సరాల తర్వాత ఆయన. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి ప్రచారం చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన 5 సంవత్సరాలు ఉండరు. ఎందుకంటే ఆయన తర్వాత తన తరానికి ఫస్ట్ లోకేష్ గారు, తర్వాత దేవాంశం చూస్తున్న ఆయన నారావారి ఫ్యామిలీలో. అలాంటి వ్యక్తి ఈయనకి అవకాశం ఇవ్వరు. ఈయన కూడా ఇంత చేసి, ఇంత కష్టపడి, ఇంత సాక్రిఫై 175 నుంచి 21 సీట్లకే కాంప్రమైజ్ అయ్యి మోడీ గారితో ఒప్పందం చేసి ఇంత కష్టపడి జగన్ గారిని ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆయన ఇచ్చేదానికి సంతృప్తి పడరు కదా. అందువల్ల టీడీపీ నాయకత్వం ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఊడిస్తేనే సరిపోతుంది కదా, ఇంకా ఆయన పైన అయిపోయింది కదా, వాడేసుకుంటున్నాం కదా ఎలక్షన్లు అనుకునే తత్వం కూడా ఉంటుంది. రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి, మీకు తెలియని విషయం కాదు. అందువల్ల ఆయన ప్రధాన శత్రువు టీడీపీ అయింది. టీడీపీ అక్కడ కుమ్ములాటలు అవి అసమ్మతి ఇవన్నీ ఎదుర్కొని, అదేవిధంగా వైసీపీ కూడా చాలా పోరాడుతుంది మంత్రులను అక్కడ పెట్టి. సో ఆయన పిఠాపురంలో గెలవడం అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్, నల్లేరిపై నడక అయితే కాదు. కానీ గెలిచే అవకాశాలు మాత్రం ఈయనకు పుష్కలంగా కాస్తున్నాయి. ఇప్పుడు విషయానికి వద్దాం. అసలు ఈయన పిఠాపురంలో ఓడిపోతే జనసేన మనుగడలో ఉంటుందంటే అసలు మనుగడలో ఉండే అవకాశమే లేదు. ఆయనే ఓడిపోతే రెండోసారి చట్టసభలోకి వెళ్ళకపోతే మాత్రం ఆ జనసేన 10 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా ఆయన అధినేత మెయిన్ ఆక్సిజన్ లాంటి, ప్రాణవాయువు లాంటి నాయకుడు లేకపోతే జనసేన అంతమవడం తథ్యం. ఒకవేళ పిఠాపురంలో ఆయన గెలిచినప్పటికీ ఆయన పోటీ చేసిన 10-15 సీట్లు ఆయన గెలిచినప్పటికీ అసెంబ్లీలో 1-2 సంవత్సరాల తర్వాత టీడీపీ వర్సెస్ జనసేన అయ్యే అవకాశం మాత్రం పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ అధికారంలోకి వచ్చిన. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ లోకేష్ గారు అనేది ఒకటి గమనించాలి. మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒకేసారి జనసేన అధినేత ఆయన ఉన్నారు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిత్వం కాదు, పర్సనాలిటీ, కరిస్మాటిక్ పర్సనాలిటీ ముందు లోకేష్ గారు నిలబడలేకపోతున్నారు ఆ వాగ్దాటి ముందు. అందువల్ల మెయిన్ టీడీపీ వారసుడైన వాడు కనపడకపోతే ఇది ప్రమాదంలో ఉందని ఎక్కడ మీటింగుల్లో ఆయన్ని కనిపించనివ్వడం లేదు వీళ్ళిద్దరూ కలవకుండా.
చూడండి, లోకేష్ గారు ఎప్పుడు కూడా జనసేన అధినేత ఉన్న పక్కన నిలబడరు చంద్రబాబు నాయుడు గారు తప్పితే, ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజమండ్రి లాంటి మీటింగ్ తప్పితే. సో అది ఒక భయం. ఆ భయం వల్ల ఈ రానున్న కాలంలో జనసేన వర్సెస్ టీడీపీ అయ్యే మాత్రం అవకాశాలు పుష్కలం కాదు, చాలా ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. సో జనసేన ఎప్పుడు కూడా టీడీపీ జనసేన ఎప్పుడు శత్రువుగా పరిగణిస్తుంది. ఎందుకంటే కేవలం బీసీ ఓట్ బ్యాంక్ అనేది ఉంది. సో ఎప్పటికైనా ఇప్పుడు అవసరానికి తీర్చుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని మెర్జ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ని తీసేయడం కానీ. ఇప్పటికే చూడండి, ప్రజల్లో టీడీపీకి జనసేన మధ్యన డిఫరెన్స్ ఏదంటే ఏం చెప్పలేరు. వాళ్ళిద్దరి మధ్యన బౌండరీ అనేది చెరిగిపోయింది. అంత స్థాయిలో జనసేన అధినేత టీడీపీని సపోర్ట్ చేయడం వల్లే ఈ ప్రమాదం ఉంది. సో భవిష్యత్తులో లోకేష్ని అపహేళన చేయడానికి, ఈయన పవన్ కళ్యాణ్ గారిని అణచడానికి చంద్రబాబు నాయుడు గారి ఈయన ఎత్తు అనేది ఉండదు అనేది మనకు అర్థమైపోతుంది. సో భవిష్యత్తు వారి దృష్ట్యా ఇప్పుడు జనసేనకి చాలా ప్రమాదం అనేది వైసీపీ నుంచి కాదు, తెలియని శత్రువు మిత్రుడిగా నటించేవాడి నుంచి ఎక్కువ ఉంటుందనే కొటేషన్ మీకు తెలుసు. సో అక్కడ ఉంది. 2, బీజేపీ వాడుకుంటుంది, తర్వాత పట్టించుకోదు. సో ఇంకా 3వ విషయం, ఒకవేళ జనసేన గెలిచి ఆయన అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా, ఇంకో 10 సీట్లు వచ్చినా వైసీపీ అధికారంలో ఉన్న జనసేన ఉండదు, అప్పటికి వారు జరుగుతుంది. సో జనసేన గత 5 సంవత్సరాల మనుగడని ఎలా సాధించుకుందో అలా మనుగడలో ఉండడం అనేది పెద్ద ఛాలెంజ్ ఉంటుంది అనేది, దానికి ఈయన చట్టసభలోకి వెళ్ళడం అత్యవసరం. 2, టీడీపీ కూటమి అధికారంలోకి రావడం. ఈయన గెలవకపోయినా టీడీపీ ఈ కూటమి జనసేన కూటమి అధికారంలో రాకపోయినా జనసేనని టీడీపీ అనేది భక్షించే గ్రహణం పట్టేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో మనుగడ సాగించడం అనేది ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం తెలుగు పీపుల్కి అవుతుంది. కాబట్టి ఈయన మనుగడ అనే దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ కూడా 1 డికేడ్ వర్క్ చేయాలి కాబట్టి. సో మనుగడలో ఉండడానికి ప్రయత్నం చేయండి. దానికోసం మీరు పిఠాపురంలో గెలిచి తీరాలి. ఓకే, అధికారం అనే తర్వాత ముందు మీరు గెలిచి అధికారంలోకి వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి, టీడీపీతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే పవన్ కళ్యాణ్ గారి అంటే నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఒక సొత్తుగా మిగిలిపోతాడు.